సిజేరియా అనే ఏరియాలో ఒక సెంటూరియన్ ఉండేవాడండి. హిస్ నేమ్ ఈస్ కొర్నేలియస్ అనే వ్యక్తి. ఆయన చాలా దేవుని యందు భయము భక్తి కలిగినవాడు. మరి ఆయన యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతాయి. మరి అంతేకాదు, భయము భక్తే కాకుండా పేదవాళ్ళకు కూడా జనరస్గా ఇస్తూ ఉండేవాడు. అంతేకాదండి, మరి అతను రెగ్యులర్గా ప్రేయర్ చేస్తూ ఉండేవాడు. సెంటూరియన్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థనలన్నీ దేవుని సన్నిధికి వెళ్తాయి. సో హీ వాజ్ లీడింగ్ ఏ లైఫ్ విచ్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్. అయితే ఒకరోజు ఆయనకి ఏంజెల్, మధ్యకాల సమయంలో ఏంజెల్ ఆయన కనిపించి మరి ఇలా చెప్తుంది, ఇదిగో నువ్వు వెళ్ళి జొప్ప అనే ఏరియాలో పీటర్ అనే వ్యక్తి ఉన్నాడు, మరి ఆయన కోసము నీ యొక్క పని వాళ్ళని పంపించు అని చెప్పడం జరుగుతుంది. సో ఆయన యొక్క పని వాళ్ళని పంపిస్తాడు పీటర్ దగ్గరికి. మరి ఈవెంతో మరి ఆయన యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళాయి కదా, మరి ప్లీజింగ్గానే ఉంది కదా, మరి పేతురు కోసం ఎందుకు పంపించాల్సి వచ్చింది? పేతురు వస్తాడు. వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చూస్తాడు. సో దేవుడు హీ స్పీక్స్ టు దెమ్. పేతురు ఇలా చెప్తాడు, గాడ్ డస్ నాట్ షో ఫేవరెటిజం. మరి అన్యులైన వీళ్ళ దగ్గరికి కూడా దేవుడు నన్ను పంపించాడు అని ఆయన వారితో చెప్తాడు. సువార్త చెప్తాడు. ఐఎమ్ హ్యావింగ్ గుడ్ న్యూస్ ఫర్ యూ. సో వీఆర్ హ్యావింగ్ ఎ గుడ్ గాడ్ హూ గివ్స్ యూ పీస్. సమాధానకర్త అయిన దేవుడు ఉన్నాడు. ఎవరైనా యేసు ప్రభువారు అని చెప్పడం జరుగుతుంది. సో యేసు ప్రభు గురించి వాళ్ళు అప్పటి వరకు వినలేదండి. మరి ఆయన ప్రేయర్స్ దేవుని దగ్గరికి రీచ్ అయ్యాయి, కానీ ఆయన యేసు ప్రభు నామంలో వారికి ఇంకా పాప విమోచన జరగలేదు, పాపానికి విమోచన జరగలేదు. యాక్ట్స్ 10th chapter 43 verse ఇలా ఉంటుంది, దెర్ ఈస్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు నామంలో విడుదల ఉందండి. యేసు ప్రభు నామంలో విమోచన ఉంది. హీ ఈజ్ అవర్ రిడీమర్, హీ ఈజ్ అవర్ సేవియర్. మరి ఆయన కొర్నేలియస్ అనే వ్యక్తి ఎప్పుడైతే పేతురు ప్రసంగం ఇస్తూ ఉంటాడో వారందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ దిగడం జరుగుతుంది. మరి ఈరోజు అదే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు సేవియర్. సో ఐ వాస్ ఫిల్డ్ విత్ పీస్, ఐ వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుడి యొక్క మహాత్మను బట్టి పరిశుద్ధాత్మతో నన్ను నింపాడు. నౌ ఐ యామ్ హ్యావింగ్ పీస్. So Jesus is my Redeemer, He is my Savior, He is my Comforter, He is my way, my truth, my life, my good shepherd. He is everything to me today. So whatever I am today is because of Him. So He is saying, I will bless you, and through you so many people will be blessed. All glory to our Lord Jesus. సో ఏమని చెప్తా ఉన్నాడు, భారం ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నా కాడి సులువైనది. ఐ విల్ డెలివర్ యూ. హీ ఈజ్ అవర్ డెలివరర్. ఐ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ఆల్ యువర్ సిక్నెస్. ఫ్రమ్ ఏది లేదు, హీ విల్ డెలివర్ అస్ ఫ్రమ్ అవర్ సిక్నెస్, ఫ్రమ్ అవర్ వీక్నెస్. ఏమో చాలా అడిక్షన్స్ ఉన్నాయండి ఈరోజు యూత్